ఇది నిజంగా విజయసాయి రెడ్డి మళ్ళీ వైసీపీలోకి వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా ఆయన తిట్టింది లేదు. ఏమంటారు మీరు? ముందుగా ఏఎన్ఎన్ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. మా విజయ్ వాళ్ళు చాలా బాగా మాట్లాడాడు. కాలకేయుడితో యుద్ధం అన్నాడు, చాలా నచ్చింది నాకు, అది మంచి స్టేట్మెంట్. కానీ కాలకేయుడితో యుద్ధం చేసి గెలిచిన బాహుబలి అండ్ ఇంకోటి ఆయన రానా రోల్ ప్లే చేశాడు, అతని పేరేదో ఉంది, బల్లాల దేవుడు. లాస్ట్ కి నిజమైన విలన్ ఎవరంటే బల్లాల దేవుడు అనే విషయం గ్రహించగలిగితే కాలకేయుడి యుద్ధం అన్నది చిన్న జుజుబి ఆట అన్నది అర్థమైతే విజయ్కి చాలా ఈజీగా అర్థం అవుతుంది. సో అంతర్గతంగా అన్న దగ్గర ఇవాళ విజయసాయి రెడ్డికి నిజంగా జగన్మోహన్ రెడ్డి పట్ల పూర్తిగా అవగాహన లేదని నేను రంగాపలసగా చెప్పగలుగుతాను. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి మతిష్కంలో ఏ రోజు కూడా ఒక పార్టీతో పొత్తు పెట్టుకుందాం అన్నది లేనేలేదు. రెండోది, ఆయన యుద్ధం చేసే పార్టీలు రెండు ఎలాంటివంటే, ఉదాహరణకి అంటే నేను ఎప్పుడు బీజేపీ పార్టీ అంటే ఆటలు అడ్డుపండి అని అంటాను. అంత ఏం కాదు, అసలు ఉన్నది చెడగొట్టడానికి తప్ప ఇంక దేనికి పనికిరారు రాష్ట్రానికి. రెండు విషయాలండి ఇక్కడ. మొదటి విషయం ఏంటంటే జనసేన అండ్ తెలుగుదేశం వీళ్ళ ప్రస్థానంలో అధికారంలో ఉన్నప్పుడు పొత్తు లేకుండా వాళ్ళ జీవితంలో రామారావు గారు పెట్టింది ఏంచి ఈ రోజు దాకా కూడా అధికారం అన్నది వాళ్ళకి పొత్తుతోనే వచ్చింది తప్ప మామూలుగా ఎప్పుడు రాలేదు. అని చేత దయించి ఇండిపెండెంట్ గా పోటీ చేసి పార్టీ పోరాటం చేస్తున్న పార్టీతో కంపారిజన్ చేయలేం. రెండోది, ఈ రోజు అధికారమే పరమావధి అనుకుని ఎవరైనా రాజకీయం చేస్తున్నారు అనుకుంటే దానికి నిలువెత్తు నిదర్శనం తెలుగుదేశం అనే ఎన్నోసార్లు చెప్పొచ్చు. ఇప్పుడు విజయసాయి రెడ్డి విషయంకి వస్తే ఆయన ప్రైమరీ మోటో ఈ ఏదైతే కూటమి ఉందో దాన్ని డిస్ట్రాయ్ చేద్దామని. కానీ ఇక్కడ తెలుగుదేశం తప్ప స్వతంత్ర ప్రతిపత్తి లేని రెండు పార్టీలు, ఉదాహరణకు జనసేన కానీ ద సేమ్ సినారియో బీజేపీ పార్టీ కానీ, నేను ప్రతిసారి వాళ్ళ ఓటు పర్సంటేజ్ బ్యాంక్ మీద మాడుతూ ఉంటాను. ఈ రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ తెలుగుదేశానికి కానీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కానీ 8% 40% నెక్కసైన ఓటు బ్యాంక్ అన్నది ఉంది. బట్ వేర్ ఇట్ కమ్స్ టు జనసేన కానీ మిగిలిన ఏ పార్టీలను తీసుకుంటే వాళ్ళు సింగిల్ డిజిట్స్ కి మాత్రమే పరిమితమై, అందులో మరీ ఘోరంగా బీజేపీ అయితే 0.85%. అంచేత వీళ్ళ ముగ్గురు కలిసి అంటే సూర్యుడు చూడండి పొద్దున ఉదయిస్తే సాయంత్రం చంద్రుడికి వెలుగు వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ ఆచ్ఛేదంలో జనసేన పార్టీకి వెలుగు వస్తుంది. నో కాంట్రడిక్షన్. ఎందుకంటే ఆ మర్మం తెలిసిన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన చాలా క్లియర్ గా నేను తెలుగుదేశం సన్నిధానంలో చేత తీరకపోతే నేను గెలవలేనన్న ప్రాథమిక అవగాహన ఆయనకి ఖచ్చితంగా ఉంది. అంచేత ఆయన 15 సంవత్సరాలు ఇక్కడే నా ప్రయాణం వీళ్ళతోనే చెప్తున్నారు. ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి గారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటేనంటే, ఆయన కోటరీ అనే మాటకి 25 చెప్తున్నాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి ముగ్గురుతోనే కదా మొత్తం పార్టీ నడిచింది. ఈ రోజు దాకా ఓడిపోయిన అంటే 175 నియోజకవర్గంలో 11 గెలిచారు. మిగిలిన 164 వాళ్ళు బయటకు వచ్చి ఎవడైనా నేను సుబ్బారెడ్డి వాళ్ళని ఓడిపోయిన, సజ్జల వాళ్ళని ఓడిపోయిన, విజయసాయి రెడ్డి వాళ్ళని ఓడిపోయిన ఎవడని మాట్లాడాడు సార్ ఈ రోజు దాకా? మీరు గమనించండి. కోటరీ అన్నది లేదు, ఇండిపెండెంట్ ఎబిలిటీ. ప్రాంతీయ పార్టీలో కూడా ఇవాళ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉన్న జనసేన పార్టీ కానీ ఒక వ్యక్తి చుట్టూ రాజకీయం నడుస్తుంది తప్ప ఎవడో పార్టీలో ఉన్నాడు సొంత పెత్తనాలు ఏదో వెలగబెట్టి నేను అది అనుకుంటే అది కుదరదు. అందుకే దాని పేరు రీజనల్ పార్టీలు అంట. అండ్ మోర్ ఒక ప్రాథమిక అవగాహన ఒక పార్టీ పట్ల నాకు ఎట్టి పరిస్థితుల్లో పొత్తుకు నేను వెళ్ళను. ఆ వ్యూహాలు ఎవరైతే ఇచ్చారో అంటే ఉదాహరణకి ఆయన చెప్పేటట్టు ఏదైతే లాస్ట్ మినిట్లో సీట్లు మార్చడం, నియోజకవర్గాలను మార్చడం, ఇలాంటి కొన్ని వ్యూహాలు ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయారు. ఆ క్వార్టరీ అలా ఉండటం వల్లే ఆయన అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు జగన్ గారు అని చెప్తున్నారు ఆయన. రెండు విషయాలు చెప్పగలను సార్. నిజంగా విజయసాయి రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే, ఒకడు రిషిగడ ఐపాక్ వాడు ఈ దరిద్రుడి వల్ల మేము తగలడ్డాం అని చెప్పే దమ్ము. రెండోది, తెల్లవారుజామున వాడు పేపర్లు చదివాడు, వాడు చెవులు తిని మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డిని భ్రష్టు పెట్టించాడు అని చెప్పే దమ్ము ధైర్యం ఉంటే నేను విజయసాయి రెడ్డితో డిబేట్ చేయడానికి ఎనీ టైం రెడీగానే ఉన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఐపాక్ అనే సన్నిధానంలో శాత తీరుతున్నప్పుడు కోటరీ కాదు, వాళ్ళకాడ లేదు. ఈవెన్ ఎమ్మెల్యేలు మీరు ఎవరైనా ఇండిపెండెంట్ గా ఎవరితో ఇంటర్వ్యూ చేసినా నేను ఆ ప్రత్యక్ష ఉదాహరణలతో నేను చెప్పగలను. వాళ్ళు అక్కడ లోకల్ ప్రావిన్సెస్ లో అక్కడ లోకల్ సర్కమాస్టెన్సెస్ ని దేన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు ఇచ్చిన ఒక ఎజెండాతో ఐపాక్ అన్నది ఎలక్షన్ రణతంత్రాన్ని రచించి ముందుకు తీసుకెళ్ళింది. అది ఒక మెజరబుల్ ఫెయిల్యూర్ ని చూసిన తర్వాత ఇవాళ ఎవరు అన్న దగ్గర నేను ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి విషయానికి కన్ఫైన్ అవుదాం. ఎప్పుడైతే విజయసాయి రెడ్డి ఒక ఐపాక్ సంస్థ కానీ అంటే దారిని పోయిన దరిద్రాన్ని ఎత్తికెత్తించింది ఒకటి విజయసాయి రెడ్డి. ఈ ప్రసాద్ కిషోర్ కానీ ఐపాక్ కానీ తెచ్చింది ఎత్తికెక్కించింది విజయసాయి రెడ్డి. ఆ విషయంలో దెర్ ఇస్ నో సెకండ్ థాట్, దెర్ ఇస్ నో కాంట్రడిక్షన్ ఇన్ ఇట్. మూడోది, ఈ తెల్లవారుజామున పేపర్లు చదివాడు ఎవడైతే ఉన్నాడో వాడికి వీళ్ళందరూ దాసోహం.com వీళ్ళందరికీ భయం వైఎస్ఆర్సీపీలో. ఇప్పుడున్న ముగ్గురికి ఎవరు ఇంక్లూడింగ్ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ యాజ్ ఫార్ యాజ్ విజయసాయి రెడ్డి, వీళ్ళు ఎప్పుడు ఆ గురించి పల్లెత్తి మాట్లాడడానికి దమ్ము ధైర్యం లేదు. అసలు దైద్యం అక్కడే ఉంది వైఎస్ఆర్సీపీకి. సరే ఒకడు పోయేవాడు తట్టపొడ చదువుకుని ఎలక్షన్ రిజల్ట్ రోజే పోయాడు,
ఒక దరిద్రం ఉంది, అయిపోయాక తల్లి తగిలేశారు. ప్రసాద్ రెండు గారు- దరిద్రాలు వదిలినప్పుడు ఇంకా క్వార్టరీ అంటే ఆ తెల్లారుజామున పేపర్ చదివేవాళ్ళు అని నర్మగర్భంగా చెప్పారు. ఎవరో చెప్పగలరో? మిగతా పేర్లన్నీ స్పష్టంగా చెప్పారు మీరు. అంటే నేను చెప్పగలుగుతాను కానీ టైం ఉంది ఇంకా దానికి. ఆడికి అసలు బర్మ వాడికి రాత్రి గుండు పగిలినప్పుడు చెప్తాను నేను. ఓకే గ్యారంటీగా చెప్తాను వాడి పేరు. మీ ఛానల్లో చెప్తారు కూడా, అది కూడా నేను ప్రామిస్ చేస్తాను. ఓకే రైట్. ఎందుకు చెప్తున్నానంటే ఈజ్ నథింగ్ బట్ తబేలా ఛానల్ కోవర్ట్ అండి, అది కూడా చెప్తున్నాను నేను. అది కూడా ఇవాళ మీకు చెప్తున్నాను, రివీల్ చేస్తాను. వాళ్ళు కూడా పల్లెత్తి మాట అనరండి. మా చూడండి, మా విజయ్ మంచి చిలకలా నవ్వుతుండే వాళ్ళ. ఎందుకంటే ఇలాంటివి చాలా ఉంటాయి. ఇప్పుడు విజయ్ రెడ్డి గురించి మాట్లాడదాం. మొత్తం ముగ్గురు నాకే రీసౌండ్ వస్తుంది సార్, మీకు టెక్నికల్ చెప్పండి సార్. ఎస్ రెండో సార్, మీరు గమనించారు లేదు సార్, ఈయన ముగ్గురు క్వార్టరీల్లో ఉదాహరణకి సజ్జల ఏవైతే ప్రాంతాలు అప్పచెప్పారో, లేదా సుబ్బారెడ్డికి ఏ ప్రాంతాలు అప్పచెప్పారో పల్లెత్తు తగ్గులేదు. ఈ విజయసాయిరెడ్డి అప్పచెప్పిన వైజాగే మొత్తం పెంట చెత్త చెదారం చేసి తగలడ్డాడు. మళ్ళీ యదమో వేసుకుని పార్టీకి తగలడితే, సరే నువ్వు సుబ్బారెడ్డిని అక్కడికి పంపిస్తాను, నువ్వు ఇక్కడ తగలడని మళ్ళీ ఇక్కడికి పంపించారు. ఎవడైనా మీరు అస్త్ర సన్యాసం చేసిన అర్జునుడి గురించి వినుంటారు. అప్పుడు తర్వాత గీతోపదేశంతో